అందరికీ నమస్తే. నేను మీ సురేష్. ఈరోజు 1.5 కేజీ చికెన్తో చికెన్ కబాబ్ ఎలా తయారు చేయాలనేది నేను నేర్పిస్తాను. మీరు చూడండి. మీకు తెలియకపోతే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, లేదా నా ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే కూడా ఏ రకంగా చేయాలని కూడా నేను మీకు తెలియజేస్తాను. 1.5 కేజీ చికెన్ కబాబ్, కార్న్ఫ్లోరు, సాల్టు, 2 కోడిగుడ్లు, 1 నిమ్మకాయ, తర్వాత తేజ కబాబ్ పౌడర్ చాలా బాగుంటుంది, కస్తూరి మేతి, పెప్పర్ పౌడర్, గరం మసాలా, తర్వాత చిల్లీ పౌడర్, అల్లం తెల్లగడ్డల పేస్టు. చూడండి, ఇవన్నీ వేసి మిక్సింగ్ చేసి హాఫ్ అన్ అవర్ అట్లా ఊరబెట్టేస్తే తర్వాత నూనెలోకి వేసుకొని తృప్తిగా తినొచ్చు. పూర్తి ఫార్ములా చూడండి. కబాబ్ పౌడర్ అయితే ముందుగా వేసేసుకుంటున్నాము. అంటే అన్ని మసాలాలు దీంతో ఉంటుంది. ఇది ఫార్ములా చాలా బాగా సక్సెస్ అయింది తేజ కబాబ్ పౌడర్ అనేది. దీంతో అన్ని మసాలాలు ఉంటాయి కాబట్టి నేను తక్కువగా మసాలాలు వేసుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరు అంటే ఎక్కువ ఉంది అని అనుకోవద్దు. కార్న్ఫ్లోర్ తగ్గించినాను నేను. కార్న్ఫ్లోరు, సాల్టు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది కబాబు. వేసేయము. చూడండి, అన్ని మసాలాలు కొంచెం టచ్ ఇస్తాము, కానీ తేజ కబాబ్ పౌడర్లోనే కొంచెం మెటీరియల్ ఉంటుంది కాబట్టి మనం ఇంకొంచెం డాబా స్టైల్లో ఉండేదానికోసము ఈ ప్లాన్. చాలా అద్భుతంగా ఉంటుంది, రుచికరంగా కబాబు. ఎటువంటి టేస్టింగ్ సాల్టు, ఫుడ్ కలరు ఏది లేకుండా మనం న్యాచురల్గా చేసుకొని తినవచ్చు. 1 నిమ్మకాయ వేస్తే కన్నా ఓవర్ హీట్ ఉంటే కూడా తగ్గిస్తుంది, అండ్ టేస్ట్ కూడా చాలా అద్భుతంగా వస్తుంది. నిమ్మకాయ తక్కువ వేస్తే అంత నీకు రుచి రాదు, కానీ 1 కేజీకి 1 కాయ, మనము 1 కాయ వేసుకుంటాము. కోడిగుడ్డు వేస్తే బాగుంటుంది, అంటే నైస్గా జారుతుంది కబాబు మసాలా మిక్స్ చేసినప్పుడు. అండ్ నూనె కూడా తాగదు అంటారు చాలామంది, దాంతో మసాలా కూడాను బాగా ఓటుకోటి బాగా మిక్సింగ్ అవుతుంది అనే ఉద్దేశంతో కోడిగుడ్డు ఒకటి వేసుకుంటాం. మళ్ళీ టేస్టింగ్ సాల్టు, కలర్ ఎక్కడ వాడం చూడండి, మన దీంతో అంత అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఇట్లా కలుపుకుంటే నీట్గా మనకు చేతిలో కలిపితే దాని ఫీలింగ్ బాగా వస్తుంది. అండ్ బాగా పీస్ లోపలికంతా కూడా మసాలా బాగా పడుతుంది. బాగా దాన్ని కలపాల, ఒక 5 నిమిషాలు కలపాల. మసాలా అప్పటిదా దాని లోపలికి ఊరుతుంది. ఊరేదే కాదు, బాగా పడుతుంది. చూడండి, కలిపిన తర్వాత ఈ రకంగా కనబడుతుంది మనకు. చూడండి, కలరే వేసే పని లేదు, అంత న్యాచురల్గానే ఫుల్ కలర్ వచ్చింది. టేస్ట్ చెక్ చేయాలంటే కన్నా ఇట్లా చేయి పైన పూసుకోవాలి. నా చేయి టచ్ చేయి, ఇట్లా పెట్టి ఈ లెఫ్ట్ హ్యాండ్లో బటన్ ఇది పెట్టుకొని నీట్గా టేస్ట్ చెక్ చేయాల. ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా, లేదా ఏమైనా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చెక్ చేసుకోవాలి. 100% క్లియర్గా ఉంది. దీన్ని హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి, అంటే మసాలా బాగా ఊరాల, టెండర్ అయిన తర్వాత మనం నూనెలోకి వేసుకొని తింటే చాలా అద్భుతమైన కబాబు, రుచికరంగా న్యాచురల్గా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, అది ఇంతసేపు మనం కబాబు మిక్స్ చేసుకున్నది చూడండి, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బాగా సాఫ్ట్ అవుతుంది, చాలా అద్భుతంగా కూడా ఉంది. మనం ఇప్పుడు నూనె ఇక్కడ కాగింది, నూనెలోకి వేసుకుంటాము. చూడండి, నీట్గా చాలా అద్భుతంగా చికెన్ కబాబు మా పిల్లలకి నేను చేసి పెడతా ఉన్నాను. ప్రతి ఒక్కరు పీస్ టు పీస్ ఎత్తి వదిలితే మనకు పీసెస్ బాగా విడివిడిగా చాలా అద్భుతంగా వస్తుంది. దాంతోపాటు మన దగ్గర ఏమంటే న్యాచురల్ అనమాట, చాలా బాగా టేస్టీగా గమ అంటుంది మన టేస్ట్. చెప్తుంది కబాబ్ అది. అంటే బయటంతా తీసుకొస్తాము, నూనెలే 2 రోజులు మార్చేది గీచేది ఇట్లా ఉంటాయి. అండ్ వాళ్ళు టేస్టింగ్ సాల్ట్ ఇలాంటివంతా ఎక్కువ వాడతారు. మన దగ్గర అట్లేం న్యాచురల్గా చాలా అద్భుతంగా, వాళ్ళకంటే చాలా రుచికరంగా ఉంటుంది నా దగ్గర కబాబు. అంటే నేను నా బిడ్డలకి చిన్న వయసు నుంచి చేసి పెడతా ఉన్నాను కాబట్టి నాకు చాలా ఇష్టం నేనే చేసి పెట్టేది. ఓకేనా? ప్రతి ఒక్కరు మీ ఇళ్ళలో మీకు కావాల్సింది మీరే వండుకొని, మగవాళ్ళు స్పెషల్గా ఆడ పోయి డాబాల్లో పోయి సర్కస్లు చేయడానికంటే ఇండ్లలో బిడ్డలకు చేసి పెడితే చాలా సంతోషంగా వాళ్ళు తింటారు, సంతోషపడతారు కూడా. తినండి, పిల్లలకు తినిపించండి.
హలో కబాబ్ ప్రియులారా, కబాబ్ తినండి, చాలా బాగుంటుంది చికెన్ కబాబ్. చూడండి చేసిన తర్వాత ఎంత బాగా కనబడుతుందో ఆ లుక్. ఫుల్ డ్రైగా ఉంది కబాబ్. అంటే ఏదో చేస్తామన్నట్లు చేయకూడదు, శ్రద్ధగా చేస్తే ఇంత చూడండి నీట్గా, కలర్ కూడా బాగా ఎర్రగా కనబడుతూ ఉంది అండ్ ఫుల్ డ్రైగా ఉంది. ఇలాంటి కబాబ్ చేసుకుని ప్రతి ఒక్కరు తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాడు మీ సురేష్. కబాబ్ అయితే చాలా బాగా వచ్చింది ఈరోజు. అంటే నేను రెగ్యులర్గా మా పిల్లలకు చేసి పెడతాను. నా బిడ్డలకు నేను చేసే కబాబు, నేను చేసే బిర్యానీ అంటే చాలా ఇష్టము. సో టేస్ట్ చేస్తాను. ఎత్తుకొని చాలా బాగా వచ్చింది. న్యాచురల్గా, ఫుల్గా, క్వాలిటీగా ఉంది ఫుడ్. అంటే నేను చేస్తా ఉండే దానికి కాదు, ఎవరైనా టేస్ట్ చూడండి. పచ్చిమిరపకాయ మసాలాలు ఉడికినాయి, చాలా బాగుంటుంది. తినే కూడా కాంబినేషన్ అంత బాగుంటుంది. తర్వాత ఎర్రగడ్డ కాదు, పచ్చిమిరపకాయతో కొనుక్కొని తింటా ఉంటే అంత బాగుంది. దగ్గరగా ఆ కబాబ్కి, ఆ ఎర్రగడ్డకి చాలా బాగా వచ్చింది. ప్రతి ఒక్కరు ఇట్లా చేసుకుని తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అందరూ సంతోషంగా మీ కుటుంబాలతో ఇలా చేసుకుని తినాలనే విషయంతోనే నేను ఈ వీడియోస్ చేయడం జరుగుతూ ఉంది. ఓకేనా? అందరికీ నమస్తే, బాయ్ బాయ్.